మిషన్ భగీరథ అని అందరూ పొగడుతుంటే మీరు మాత్రమే అంటే కమిషన్ భగీరథ అంటున్నారు. కేవలం ఇది అంతా కూడా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు అన్నవి కూడా టీఆర్ఎస్ వాళ్ళ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి కదా. దానికి మీరేం సమాధానం? నిజంగా కమిషన్ల భగీరథ అనడానికి మీ దగ్గర ఖచ్చితంగా ఏ ఆధారం ఉంది? అసలు ఆధారాలు కోర్టుకు పోయిన వ్యక్తులు కూడా ఉన్నారండి. దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేయండి, దీని మీద పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనే దానికి కోర్టు కూడా పోయినారు. కోర్టు ఇష్యూ టేకప్ చేసినప్పుడు ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్లు అనేది మనం చూస్తాం. కానీ మనకు వ్యక్తిగతంగా కనిపిస్తుంది కదా, అంటే పర్సనల్గా మనం చూడగలుగుతున్నాం కదా. తెలంగాణలో మీకు వివరించినాను ఏ విధంగా అయితే కాంట్రాక్టర్తో కుమ్మక్కై వీళ్ళు మిషన్ భగీరథని కమిషన్ భగీరథగా మార్చినారనేది. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక పైప్ లైన్ పోతుంటే పక్కనే ప్యారలల్గా ఇంకొక పైప్ లైన్ వేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసము, ఇలా వేస్తారా, కాంట్రాక్టర్లను పెంచి పోషించడానికి వేస్తున్నారు. ఓకే, పర్టికులర్గా ఈ ఇక్కడ ఉంది పలాని ఏరియాలో ఇలా వేశారు, పలాని ఇదిగా ఇలా నిధులు దుర్వినియోగం జరిగింది. మీకు మా దగ్గర ఉదాహరణకు మహేశ్వరం ప్రాంతంలో తుములూరు గ్రామంలో మేము వేసిన పైప్ లైన్ని తవ్వేసి వీళ్ళు కొత్తగా వాళ్ళ పైప్ లైన్ వేసుకుంటూ పోతున్నారు. అంటే మీరు ఉదాహరణకి ఎక్కడైనా ఉందా అంటే అదొకటే, అదంతా పక్కన పెట్టండి అన్న. నేను ఈరోజు ఈ వర్క్లు ఎవరైతే కాంట్రాక్టర్లు చేస్తున్నారో అందరు కూడా నాకు అంతో ఎంతో తెలిసిన వాళ్ళు ఇన్ పర్సనల్ కెపాసిటీ నాకు చెప్పినప్పుడు మాత్రం కేసీఆర్ని బాగా పొగుడుతున్నారు, ఆకాశానికి ఎత్తేసే విధంగా పొగుడుతున్నారు. ఈయనంటే ముఖ్యమంత్రి ఇట్లా అట్లా. ఒక కాంట్రాక్టర్ ఒక ముఖ్యమంత్రిని బాగా మెచ్చుకుంటున్నాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మంచి అదేదో జరిగే ఉండాలి. సో అది ఒకసారి అవగాహన చేసుకుంటూ. ఎందుకు అలా భావిస్తారు? కాంట్రాక్టర్ పొగిడితే ఏదో ఉండాలని ఎందుకు భావించాలి? అదొకటే కాదు నాగరాజన్న, అదొకటే కాదు, నాకు అనిపించింది దాంట్లో అని చెప్తున్నా. అదే టెక్నికల్గా రేట్స్ విషయంలో కానివ్వండి, ఆ రోజు పైప్ లైన్ విషయంలో కానివ్వండి, మోటార్స్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం అనేది కోర్టులో వేశారు. మీరు ఏమనుకుంటున్నారంటే ఎందుకు మీరు ఎవరు కొట్లాడతలేరు అనుకున్నారు, కానీ కోర్టులలో ఆ సబ్జెక్ట్ చేరింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అనేది కోర్టుకు పోవడం జరిగింది. మా లీడర్ వెంకటరెడ్డి కూడా, ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడడం కూడా జరిగింది, దీనిలో అవినీతి జరిగింది అనేది. సో మాకు తెలుసు ఏం జరుగుతుంది తెలంగాణలో. ముమ్మాటికి ఈ తెలంగాణలో కాంట్రాక్టర్లు పెంచి పోషించే ఒక ప్రక్రియలో ది ఫ్యామిలీ అంటున్నాం మేము కొత్తగా, ఫ్యామిలీ ఆర్థికంగా లాభపడే ఒక దిశలో నడుస్తుందన్నమాట వాస్తవం. మిషన్ కాకతీయ కూడా ఉంది కదా, మిషన్ కాకతీయ ద్వారా కూడా మొత్తం అభివృద్ధి చేస్తారు. మిషన్ కాకతీయ నాగరాజన్న చెరువుల మరమ్మత్తు కార్యక్రమం అనేది ఈరోజు కార్తీకం నాగరాజు మొదలుపెట్టింది కాదు. నిరంతరం ప్రతి ప్రభుత్వం వాళ్ళ కెపాసిటీలో, ఒక ప్రభుత్వం దాన్ని ప్రయారిటీగా తీసుకొచ్చింది, కొన్ని ప్రభుత్వాలు ప్రయారిటీగా తీసుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ కింద ఉండే చెరువులు మరమ్మతు ప్రోగ్రాము ప్రతి సంవత్సరం వేలాది కోట్లతో వాళ్ళు కూడా చేసేవారు. కానీ ఎప్పుడు వాళ్ళు హంగామా చేసుకోలే. ప్రభుత్వం లేనప్పుడు కూడా మా తాతల్లో చెరువులు ఉన్నప్పుడు ఏం చేశారన్న, ఎండాకాలం ఉంటే చెరువులు కుడికలు తీసుకొని వర్షాకాలాన్ని తయారు చేసుకుంటుంది. కొత్తగా వీలే చేసినట్టు ఏదైతే వీళ్ళు పిక్చర్ ఇస్తున్నారో అది ముమ్మాటికి ప్రచారం కోసమే. ఉదాహరణకు వీళ్ళ ప్రచారం ఎట్లుంటుందో చెప్తాను మీకు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నదానికి పెద్దదానికి ఎట్లా ప్రచారం చేసుకుంటుంది, ప్రజాధనాన్ని ఎట్లా వృధా చేస్తుందనే దానికి ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరు పైన ఒక కార్యక్రమం చేశారు. రెడ్డి కాలేజీకి భూమి ఇస్తూ 10 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ఒఫీషియల్ ప్రోగ్రామ్. ఖర్చు పెట్టింది ముఖ్యమంత్రి గారు, ఆ ప్రోగ్రాంకి ఇచ్చింది 10 కోట్ల రూపాయలు అయితే యాడ్ల రూపంలో, పేపర్ యాడ్ల రూపంలో ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టింది 23 కోట్లు. సో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక విధానం దీని పట్ల మీకు స్పష్టంగా అర్థం కావాలి. ప్రచారం ఆర్భాటంలో ఉన్నటువంటి శ్రద్ధ ఆచరణలో ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ప్రభుత్వానికి లేదు. మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానీ ప్రచారానికే సరిపోతుంది. ఈరోజు మిషన్ భగీరథను కమిషన్ భగీరథగా, మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా మార్చి తెలంగాణ ప్రజల మీద రాకాసులా పడి రక్తం పీల్చుకొని తాగుతున్నారు ఈరోజు అధికార పక్షం సంబంధించిన నాయకులు. మీకేం కాంట్రాక్ట్ రాలేదా దాంట్లో? లేదండి, నాకు కాంట్రాక్ట్ లేదు, కాంట్రాక్ట్ రాలేదు. బినామీల ద్వారా ఏం లేవా? ఇచ్చినా కూడా ఎట్లా చేయాలి, బినామీల ద్వారా కూడా ఏం లేవా? లేదండి, అంత సీన్ లేదన్నా, చెప్తున్నాను కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.